విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నా. నిన్న కాక మొన్న వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ దేవుడి మీద ప్రమాణం చేస్తానంటాడా? ఏ దేవుడి మీద ప్రమాణం చేస్తావు? నువ్వు ఏ దేవుడి మీద నీకు నమ్మకం ఉంది? నువ్వు టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు భక్తులు నడిచి వచ్చిన భక్తుల్ని గంటల తరబడి కూర్చోబెట్టి వాళ్ళకి దర్శనం లేకుండా చేయించావే. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డు ఏదైతే ఉందో లడ్డు పవిత్రతని కాపాడకుండా మార్కెట్లో స్వీట్ షాపుని వేలం వేసినట్టు లడ్డూని వేలం వేశావే. రూము రెంట్లు పెంచావే. ఆర్టీసీ టీటీడీ బస్సు టిక్కెట్ల మీద అన్య మతస్థుల దేవుడి బొమ్మల్ని ముద్రించావే. ఇదేనా నువ్వు కాపాడేటటువంటి పవిత్రత? నువ్వు దేవుడి మీద ప్రమాణం చేస్తావా? నీ భార్య నువ్వు చైర్మన్గా ఉండగా కూడా అన్య మతస్థులని చెప్పడానికి నిదర్శనంగా చేతుల్లో ఒక పుస్తకం పట్టుకొని ఒక గ్రంథం పట్టుకొని తిరిగిందే ఆవిడ. ఆ గ్రంథం ఏమిటి నీకు తెలుసు కదా, ప్రజలందరూ చూశారు కదా. ఆ గంధం మీద నీ మనోభావాలను పక్కన పెట్టి ఆ గంధం మీద నువ్వు ప్రమాణం చేసి చెప్పగలవా? నువ్వు చెప్పేవన్నీ కరెక్ట్ అని. బొంకువాదిగా ఉన్నటువంటి ఓ సుబ్బారెడ్డి ఇంకెంతకాలం టీటీడీ ఆస్తులను నమ్ముకున్నావు, టీటీడీ భూములను నమ్ముకున్నావు, ఇన్ని రకాలైనటువంటి ప్రక్రియలను చేస్తూ టీటీడీ మీద బురద చల్లటానికి మళ్ళా నువ్వు నీ జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడుతున్నాడండి? చంద్రబాబు గారిని తిట్టమంటాడా? ఏ మొహం పెట్టుకుని తిట్టమంటావా నువ్వు జగన్మోహన్ రెడ్డి? నువ్వు చేసినటువంటి పాపాల పుట్ట, నీవు చేసినటువంటి అన్యమైనటువంటి అన్యమతస్థులతో టీటీడీ నడపటం, నువ్వు చేసినటువంటి ప్రజా వ్యతిరేక పాలన నీ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు శ్రీరాముడు తల నరికేశారు. రామతీర్థాలో అమ్మవారి 3 సింహాలు పోయాయి. కనకదుర్గమ్మ తల్లివారి 3 సింహాలు ఎక్కడ పెట్టావు? 3 సింహాలు ఇంతవరకు ఎందుకు తీసుకురాలేదు? అలాగే వెంకటేశ్వర స్వామి వారి గుళ్ళో అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథం తగలబెట్టావు. వీళ్ళ మీద చర్యలేవి? వాళ్ళందరూ కూడా పిచ్చివాళ్ళు చేశారని చెప్పి ఇంతవరకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోకుండా నీవు నీ యొక్క కుట్రతోటి ఈ యొక్క హిందూ మతాన్ని తొదముట్టించాలనుకునేటటువంటి కుట్ర రాజకీయం నువ్వు చేయలేదా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నాను నేను. నువ్వు, వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, మరి ఈవో ధర్మారెడ్డి కూడా పెద్ద మనిషి, ఆయన మాట్లాడే మాటలకి అభూత కల్పనలతో ఆయన మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మీ అందరి ముందు నేను పెడతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మరి టెస్టులు చేయించి ఏది ఎన్డీడీబీ గుజరాత్లో ఉన్నటువంటి మరి ల్యాబ్తో 4 శాంపిల్స్ తీసుకున్నట్లయితే మీ టైంలో ఏం చేశారు? ల్యాబ్ ఏర్పాటు చేయకుండా, నాణ్యతను పరిశీలించకుండా, ల్యాబ్ ఏర్పాటు లేకుండా నీకు కమిషన్లు వచ్చేటటువంటి పనులు మాత్రమే వేల కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టారు. ఉన్న ల్యాబ్ సిబ్బంది కూడా వాస్తవాలు చెప్పే స్థితిలో లేకుండా భయపెట్టారు. వాస్తవాలు ఈవోకు చైర్మన్కు చెప్పిన మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు గారు రమణ దీక్షితులపై కూడా కేసులు పెట్టారు. మనం వచ్చిన తర్వాత నాణ్యతను పరిశీలించడం కోసం గుజరాత్కు చెందిన ఎన్డీడీబీ సహకారంతో ₹1 కోటి రాబోయేటటువంటి 6 నెలల్లోనే ల్యాబ్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నాం. అప్పటి వరకు శాంపిల్స్ను ల్యాబ్కు పంపడం జరుగుతోంది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా ముందుకు వచ్చినటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. నాణ్యత పర్యవేక్షణ కోసం నువ్వెవరు? నామమాత్ర పరిశీలకులు, అన్య మతస్థులను పంపుతున్నావు. లడ్డూలో నాణ్యత లేదని భక్తుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. సరి అయిన పర్యవేక్షణ లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 20 మంది వ్యక్తులతో సెన్సరీ ప్యానెల్ ఏర్పాటు చేశారు. సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారి చేత మైసూర్లో ప్రత్యేక శిక్షణ ఇప్పించి వారిని సెన్సరీ ప్యానెల్లో ఏర్పాటు చేసినటువంటి విషయాన్ని